everyone, this is Dr. Spandana, pediatrician, and welcome back to our channel. ఇవాళ నేను మీ ముందుకి ఎటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియో తీసుకురాలేదు, కానీ ఒక మంచి బ్యూటిఫుల్ టెస్టిమోనియల్ తోటి మీ ముందుకు వచ్చేసాను. తిన గురించి చెప్పే ముందు తిను మన బ్యాచ్లో ఎప్పుడు స్టార్ట్ అయ్యారు అన్నది నేను చెప్తాను. తిన పేరు వచ్చేసి సుబానా. తిను మన కస్టమైజ్డ్ డైట్ ప్లాన్లో స్టార్ట్ చేశారండి. తిను బ్యాచ్ 1లో స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ 1.5 month నుంచి మన డైట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. తిను మన దగ్గర డైట్ స్టార్ట్ చేయకముందు తన వెయిట్ వచ్చేసి 86.70 ఉండేవాళ్ళు. టోటల్గా 1.5 monthలో 8 kgs తగ్గి ఇప్పుడు తన ప్రజెంట్ వెయిట్ వచ్చేసి 78.40 ఉన్నారు. సో తినకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే తినకు పీసీఓడి ప్రాబ్లం ఉంది. తను ఫస్ట్ మన దగ్గర జాయిన్ అయినప్పుడు వెయిట్ లాస్ కారేమో అనుకున్నారు. అండ్ తను ఫస్ట్ మన దగ్గర జాయిన్ అయ్యి తను ఎంత సిన్సియర్గా చేశారు అంటే నేను ఏ ఫుడ్ ఎంత క్వాంటిటీలో చెప్తానో అంతే క్వాంటిటీలో తీసుకున్నారు. అది నేను ఏ టైమింగ్లో చెప్పానో అదే టైమింగ్లో తీసుకుంటూ 8 kgs అయితే హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అయ్యారు. ఇప్పుడు తన మాటలలో తన వెయిట్ లాస్ జర్నీ గురించి వినేసేయండి. ఆఫ్టర్ దట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పీసీఓడి వాళ్ళు ఏ ఫుడ్ని అవాయిడ్ చేయాలి, ఏ ఫుడ్ని ఎక్కువగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలో. గుడ్ మార్నింగ్ స్పందన మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను యూట్యూబ్లో మీ వీడియోస్ చూసి డైట్లో జాయిన్ అయ్యాను. 1 monthలో నేను 6 kgs తగ్గాను మేడం. నాకు పీసీఓడి ఉంది, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంది. నేను వెయిట్ తగ్గనని అనుకున్నాను, కానీ వెయిట్ తగ్గుతున్నాను మేడం. మీరు డైట్ బాగా చెప్తున్నారు మేడం. అసలు మాకు డైట్ చేసినట్టే లేదు మేడం. అసలు మీ డైట్ ఇలాగే మీరు కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను మేడం. అలాగే మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పర్సనల్గా మాకు వాయిస్ మెసేజ్ పెట్టి దానికి సొల్యూషన్ కూడా చెప్తున్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను డైట్ స్టార్ట్ చేసే ముందర 87 ఉంటే మేడం. ఇప్పుడు 80 అయినాను. 81, 80 అట్లా వస్తుంది వెయిట్. నేను 6 kgs తగ్గాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో విన్నారు కదండి సుబానా గారి వెయిట్ లాస్ జర్నీ గురించి. సో మన దగ్గర జాయిన్ అయిన తర్వాత 1.5 monthలో తను 8 kgs లూజ్ అయ్యారు. సో 8 kgs లూజ్ అవ్వడం అంటే చిన్న విషయం అయితే కాదు. హెల్తీగా తింటున్నారు. నేను ఎటువంటి ఫుడ్ని స్టాప్ చేయమని చెప్పలేదు. తను రైస్ తీసుకున్నారు, చపాతీ తిన్నారు, జొన్న రొట్టెలు తీసుకున్నారు, రాగి రొట్ట, సజ్జ రొట్ట, ఇవన్నీ నేను డిఫరెంట్ ఫామ్స్లో తన డైట్లో ఇంక్లూడ్ చేస్తూ తనకు డైట్ ఇచ్చానండి. నేను ఎంత క్వాంటిటీలో చెప్పానో అంతే క్వాంటిటీలో తీసుకుంటూ హెల్తీగా తింటూ ఎక్సర్సైజ్ చేస్తూ వెయిట్ లాస్ అయ్యారనమాట. పీసీఓడి ఉన్న వాళ్ళు చాలామంది ఓవర్ వెయిట్ తోటి బాధపడతారు. అండ్ దట్టు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తోటి బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే అబ్బా వెయిట్ లాస్ అవ్వడం చాలా ఇబ్బంది, చాలా కష్టము అని ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ వెయిట్ లాస్ అవ్వడం వీళ్ళకు ఈజీనేనండి. ఎప్పుడైతే మనము హెల్తీగా తింటూ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటామో ఆబ్వియస్గా మనము వెయిట్ లాస్ అవుతామన్నమాట. మనము ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే పీసీఓడి ఉన్నప్పుడు మనము ఎక్కువగా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ని, హై షుగరీ ఉన్న సబ్స్టెన్స్ని తినడం మానేయాలి. అంటే షుగరీ డ్రింక్స్ తీసుకోవద్దు, జంక్ ఫుడ్స్ మానేయాలి, మైదాతో చేసిన బేకరీ ఐటమ్స్ మానేయాలి. అండ్ దాంతోపాటు ఈ వైట్ పాస్తా అని ఇవన్నీ మానేసేసి మన డైట్లో ఫైబర్ని, ప్రోటీన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ కార్బోహైడ్రేట్ పర్సంటేజ్ని ఒక 25% పెట్టుకొని తిన్నాము అంటే ఈజీగా వెయిట్ లాస్ అవుతాం. సో నేను తనకిచ్చిన డైట్ ప్లాన్లో కూడా అలానే చేశాను. ఎక్కువగా ఫైబర్ని ఇంక్లూడ్ చేసి తన డైట్లో ఒక 30% ప్రోటీన్ని ఇంక్లూడ్ చేసి ఈ రిమైనింగ్ 20-25%ని కార్బోహైడ్రేట్లో ఇచ్చానమాట. దట్టు ఆ కార్బోహైడ్రేట్ని కూడా నేను కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇవ్వడం ద్వారా తన బాడీలో ఏమైంది, సస్టైన్గా షుగర్స్ రిలీజ్ అవ్వడము, స్టేబుల్గా రిలీజ్ అవ్వడం మొదలైంది. కాబట్టి ఇన్సులిన్ కూడా ఎక్కువగా స్పైక్స్ కాకుండా స్టేబుల్గా రిలీజ్ అవ్వడం ద్వారా తనకు ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ బాగా ఉండడం ద్వారా తన డైట్లో ఆకలి కాకుండా తనకు క్రేవింగ్స్ రాకుండా హెల్ప్ చేసిందనమాట. ఎప్పుడైతే మనకు క్రేవింగ్స్, ఆకలి కాకుండా ఉంటుందో
ఆటోమేటిక్గా మనం వెయిట్ లాస్ అవుతాము. అండ్ దట్టు మనకు ఎక్సర్సైజ్ చేయడానికి ఎనర్జీ కూడా ఉంటుంది. మనం ఎక్సర్సైజ్ బాగా చేస్తాము, హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవుతామన్నమాట. నేను ఎలా చెప్పానో అలా చేసింది కాబట్టి తను 8 కేజీస్ తగ్గారు. మీలో కూడా ఎవరైనా హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఇక ఆలస్యం చేయకుండా నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేశారు అంటే మా టీం మెంబర్స్ మీకు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి వాళ్ళు మీకు మా డైట్ ఛార్జెస్ ఎంతనో, కన్సల్టేషన్ ఛార్జెస్ ఎంతనో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ మేము ఎవ్రీ మంత్ 2 బ్యాచెస్ అయితే స్టార్ట్ చేస్తామండి. ఫస్ట్ ఆఫ్ ద మంత్కి ఒక బ్యాచ్ ఉంటుంది అండ్ 16th ఆఫ్ ద మంత్కి ఒక బ్యాచ్ ఉంటుంది. సో మీలో ఎవరైనా హెల్తీగా తిని హెల్తీగా తగ్గాలి అనుకుంటే ఆలస్యం చేయకుండా మీరు మాకు మెసేజ్ చేయొచ్చు. మేము మిమ్మల్ని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ ఇస్తాం. ఇంకెందుకు ఆలస్యం, హెల్తీగా తగ్గాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. మరొక బ్యూటిఫుల్ ఫీడ్బ్యాక్ తోటి, ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.